యువ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం వల్లే లాస్యనందిత మరణించిందని పోలీసులు ధృవీకరించినా ఆమె మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక మరణం అనేక ప్రశ్నలు అన్నట్లు మారింది. లాస్యనందిత మరణానికి అసలు కారణాలేంటి? అభిమానులను తొలిచివేస్తున్న ప్రశ్నలేంటి? లాస్యనందిత కారు ప్రమాదంపై అనేక అనుమానాలు, సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలు. మృత్యువును లాస్యనందిత ముందే ఊహించారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణించిన రోజులు గడుస్తున్నా ఆమె అభిమానులను ఇంకా ఆ చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్పై ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో లాస్యనందిత అక్కడికక్కడే మరణించారు. ఆ టైంలో ఆమె పిఏ ఆకాష్ కార్ డ్రైవ్ చేశారు. ఈ ప్రమాదంలో పిఏ ఆకాష్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి కంటోన్మెంట్ నుంచి గెలుపొందారు. చిన్న వయసులో బాధ్యతలు చేపట్టినా 2 నెలల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే అంతలోనే మృత్యువు ఆమెను కబళించింది. లాస్యనందిత మరణం వెనుక అనేక సందేహాలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. చనిపోయిన ఆమె శరీరంపై చాలా తాయెత్తులున్నాయి. అంటే ఆమె తన మృత్యువును ముందే ఊహించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్లో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడానికి కొద్ది రోజుల ముందు 2 సార్లు ఆమెను మృత్యువు వెంటాడింది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక అంటే దాదాపు 3 నెలల్లో ఆమె 3 సార్లు ప్రమాదం బారిన పడ్డారు. డిసెంబర్ 24న ఓ హాస్పిటల్ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన లాస్యనందిత 3 గంటల పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఆ టైంలో లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి లాస్యను బయటకు తీశారు. ఇక ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆమె కారు వేగంగా ట్రాఫిక్ హోంగార్డులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక హోంగార్డ్ మరణించారు, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లాస్యనందిత తలకు గాయమైంది. అయితే అక్కడ ప్రాణాలతో బయటపడిన లాస్య 10 రోజుల వ్యవధిలోనే కారు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను కలిచివేస్తోంది. అయితే ప్రమాదం జరగడానికి ముందు రోజు లాస్యనందిత సంగారెడ్డి జిల్లా ఆరూరు సమీపంలోని సూఫీ మిస్కన్ దర్గాను దర్శించుకున్నారు. అక్కడ అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వారంతా హైదరాబాద్కి చేరుకున్నారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేందుకు లాస్యనందిత తన పిఏ ఆకాష్తో కలిసి షామీర్పేట్ నుంచి పటాన్ చెరువు వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై మరణించారు. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె షామీర్పేట్ టోల్ ప్లాజా మీదుగా ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్పై ఎక్కడా టిఫిన్ సెంటర్లు ఉండవు. ఈ విషయం లాస్యనందితకు తెలీదా? ఆమె ఓఆర్ఆర్ పైకి కాకుండా షామీర్పేట్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చినా ప్రయోజనం ఉండేది. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట్ తదితర ప్రాంతాల వైపు వెళ్లి ఉంటే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు అందుబాటులో ఉండేవి. కానీ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలనుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్నది అంతుపట్టడం లేదు. తెల్లవారుజామున కాబట్టి ఉన్నత శ్రేణి హోటల్స్ అయితే తెరిచే అవకాశం ఉండదు. ఆ టైంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు తప్ప మరో చోట అల్పాహార అమ్మకాలు మొదలు కావు. అయినా లాస్యనందిత ఎందుకు వెళ్లారని అంతుపట్టడం లేదు. కుటుంబ సభ్యులందరినీ ఇంటి వద్ద దింపిన తరువాత పిఏ ఆకాష్ లాస్యనందిత మాత్రమే టిఫిన్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఆమె పిఏను పంపి అందరికీ టిఫిన్ తెప్పించుకుని ఉండొచ్చు కదా. ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులో ఉండగా టిఫిన్ కోసం అంత పొద్దున్నే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అదీ కాదంటే ఇంట్లోనే పనివారితో టిఫిన్లు సిద్ధం చేయించుకోవచ్చుగా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లాస్యనందిత కారు దెబ్బతినడం చూస్తే భారీ వాహనాన్ని ఢీకొట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే ఔటర్ రింగ్ రోడ్పై ట్రక్కులు, కార్లు ప్రయాణించేందుకు వేర్వేరు లైన్లుంటాయి. అంటే భారీ వాహనాలు వెళ్లే మార్గంలో లాస్యనందిత కారు వెళ్ళిందా, లేదా భారీ వాహనమే కార్లు ప్రయాణించాల్సిన దారిలో వచ్చిందా అన్నది అంతు చిక్కడం లేదు. ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. దాంతో
లాస్యనందిత మరణంపై సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు బయటపెట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.